ఛానల్ ఆల్రెడీ నైట్ లైవ్ నామినేషన్స్ కి సగం హెడేక్ వస్తే నేను 30 minutes వీడియో రికార్డ్ చేశాక చూసుకున్నా, మైక్ పెట్టుకోలేదు. అక్కడ పెట్టుకుని ఇక్కడ పెట్టుకోలేదు, దానివల్ల వాయిస్ రాలేదు. లేదంటే వితౌట్ మైక్ కూడా పెట్టే వాయిస్ బాగానే వస్తుంది. సో అది మళ్ళీ చేస్తున్నానబ్బా. ఆల్రెడీ లైవ్ నామినేషన్స్ చూసి మీలో ఎంతమందికి ఇన్స్టెంట్ చిరాకు వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అబ్బో శ్రీజ, ప్రియ, వీళ్ళు శ్రీజ అయితే టూ మచ్, ప్రియ అయితే కాసేపే లైవ్ నామినేషన్. ఈ శ్రీజ తెలుసా నామినేషన్స్ గంటలు గంటలు, మనకే కాదు చివరికి బిగ్ బాస్ కి చిరాకు వచ్చి బిగ్ బాస్ చెప్పినా ఆపదు, 2 times చెప్పాక ఆపింది. అండ్ పెద్దవాళ్ళతో కొంచెమైనా రెస్పెక్ట్ లేదబ్బా. వాళ్ళతో మీకు ఏమంత గొడవలు అయిపోయాయి అని కొంచెం రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా. అనవసరమైన నిజంగా ఏదో పెద్ద గొడవలు అయిపోయి అలా మాట్లాడితే అర్థం ఉంది. అంటే నిన్న తనూజ కూడా హరీష్ గారిని ఏ అంటది, అది కూడా నాకు రాంగ్ అనిపించింది. ఏ అనాల్సినంత అవసరం లేదు, మామూలుగా కూడా మాట్లాడొచ్చు. ఆ ఒక్కటి తనుజాలో నిన్న నచ్చలేదు నాకు. బాగానే క్వశ్చన్ చేసింది, చాలా బాగా మాట్లాడింది, కానీ ఆ ఒకటి నేను రివ్యూలో చెప్పలేదు, ఇప్పుడు గుర్తొచ్చింది చెప్తున్నా. సో ఎపిసోడ్ అయిన తర్వాత ప్రియా ఫ్లోరాన్ నామినేట్ చేస్తుంది అండ్ భరణి గారిని నామినేట్ చేస్తుంది. భరణి గారిని సేమ్ రీజన్ ఏంటది, మీరు మీ గేమ్ పేరుతో మీకే హ్యుమానిటీ ఉన్నట్టు మాకేమో హ్యుమానిటీ లేనట్టు బిహేవ్ చేస్తారు. ఆ కెప్టెన్సీ టాస్క్ లోనేమో మీ టీం వాళ్ళని సపోర్ట్ చేసుకున్నారు, మరి వాళ్ళ టీంనే సపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఏమి ఒక 2, 3, 4 గ్రూప్ గా క్రియేట్ అయిపోయి మిగిలిన వాళ్ళకి అన్యాయం చేయట్లేదు. వాళ్ళు వానర్స్ గా ఒక టీమ్ గా వచ్చారు, మీరు వాళ్ళేమో టెనెంట్స్ గా మీరు వానర్స్ గా వచ్చారు, మీ టీంని మీరు సపోర్ట్ చేసుకుంటున్నారు, అందులో తప్పేముంది, అది కూడా ఏదో పెద్ద తప్పు అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. మీరు డబుల్ స్టాండర్డ్స్ అంటే మళ్ళీ మీరు మా వాళ్ళు అంటారు, మనోళ్ళు అనాలి కదా, మేమైతే మనోళ్ళు అంటారంట. అంతకు ముందే హరీష్ గారు మా వాళ్ళు అని అన్నారు, వీళ్ళు అదే అంటున్నారు. సో ఏం లేదబ్బా, ఫ్లోరా, భరణి గారు, హరీష్ వీళ్ళ ముగ్గురిని రీజన్స్ దొరికాయి, గుద్దేశారు అంతే. మీరు ఆ ఎగ్గ టాస్క్ చెప్పలేదు, అది ఎగ్గది కొట్టేసింది కదా, మీరు చెప్పలేదు, మీరు చెప్పాలి కదా, చెప్పుంటే అంత గొడవ అవ్వదు కదా అంటది. చెప్పుంటే అంత గొడవ అవ్వదు కదా, ఎందుకు చెప్పలేదు, మీరు చెప్పకపోవడం తప్పు అంటది. మరి అది టాస్క్ కూడా కాదు, అది ఏమన్నా టాస్క్ చెప్పకుండా దాయడానికి చెప్పాలి కదా. మరి హరీష్ థమ్స్అప్ కొట్టేస్తే అది ఏమన్నా టాస్క్, మరి ఎందుకు నువ్వు దొంగతనంగా తాగేసావు? ఆమె కెప్టెన్ ఇల్లంతా తిరుగుతుంది కదా, మరి నా థమ్స్అప్ ఏదని, మరి ఎందుకు నువ్వు చెప్పలేదు? వెళ్ళి నువ్వు కూడా వెళ్ళి కెప్టెన్ చెప్పాలి కదా. మీరు కానీ చేయరు, మీరు చేసే తప్పులన్నీ చేస్తారు. ఎప్పుడో ఒక తప్పు చేసిందంట, ఆ తప్పును పట్టుకుని ఆ వంకను పట్టుకుని మీరు ఎన్ని తప్పులు చేశారు అసలు. సో ఇది తిను మాత్రం థమ్స్అప్ ఇస్తే తాగేయచ్చు, కెప్టెన్ అడిగినా చెప్పకూడదు. సో భరణి చెప్పలేదంట, మీరు ఎందుకు చెప్పలేదు, మీరు చెప్పలేదు కాబట్టి నామినేషన్ అని వేసింది. సో ఇది ప్రియా నామినేషన్. అండ్ సుమన్ ప్రియాని నామినేట్ చేసినప్పుడు కూడా సుమన్ ఏమంటాడంటే ప్రియా గురించి, ప్రియా తన్ని ఒక దొంగోళ్ళలాగా ట్రీట్ చేస్తుంది. ఎక్కడైనా ఏదైనా పోయేటప్పటికి మీరు తీసారా అన్న అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి అడుగుతుంది. ఈవెన్ చాలా విషయాల్లో అలా అడిగిందంట. ప్రతి దాంట్లో నన్ను ఇలా అడుగుతుంది అంటే అప్పుడు తను అంటది, ప్రియా ఇలాగ దోశ మీకు ఇచ్చాను, మీకు ఇచ్చినప్పుడు మా టీం వాళ్ళందరూ ఎందుకు ఇచ్చావని నాతో గొడవ పడ్డారంటే, అమ్మా ఊరికే ఇచ్చావమ్మా, లేదు కదమ్మా, ఎంటర్టైన్ చేస్తే ఇస్తానన్నారు కదమ్మా, నేను ఎంటర్టైన్ చేశాను కదమ్మా, డాన్స్ చేయమంటే డాన్స్ చేశాను కదమ్మా, ఏం చేయమంటే అది చేశాను కదమ్మా, చేస్తేనే కదమ్మా ఇచ్చారు అని అన్నాడు. బాగా ఫైట్ చేసుకున్నాడు. అండ్ లాస్ట్ లో నామినేషన్ లిస్ట్ మారిపోయింది. ఏమైందంటే ఆల్రెడీ మనం 6 నామినేషన్ లో ఉన్నారనుకున్నాం. అండ్ కెప్టెన్ పవర్ సంజన తన పవర్ ని యూజ్ చేసి సుమన్ నామినేషన్ లోకి తీసుకొచ్చింది. అండ్ లైవ్ లో ఎవరు నామినేషన్ అయ్యారన్నది చెప్పలేదు, ఆ ముక్క కట్ చేశాడు. అంటే సింగిల్ ఓటు వాళ్ళని కూడా వేసారనుకో, ఈ 7 కాకుండా సింగిల్ ఓటు పడ్డ వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు నామినేషన్ కి. నేనేమనుకుంటున్నానంటే 2 votes ఉన్న వాళ్ళని తీసుకుంటారని అనుకుంటున్నా, బట్ బయట ఒక టాక్ వస్తుంది సింగిల్ ఓట్ ఉన్న వాళ్ళని కూడా వేసేస్తారు నామినేషన్ లో అని. సో అది లైవ్ లో కట్ చేస్తాడు ఆ ముక్క, మేబీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికే కట్ చేసి ఉంటాడు. సో ఇది అయింది. నెక్స్ట్ రీతు నామినేషన్ స్టార్ట్ చేసింది. రీతు మాత్రం హరీష్ తో నామినేట్ చేసినప్పుడు చాలా ప్రాపర్ గా పెట్టుకుంది పాయింట్స్, చాలా చాలా బాగా పెట్టుకుందని అనిపించింది. సో మీరు గివ్ అప్ ఇచ్చేశారు అంటే నేను నాకు నచ్చినట్టు బతుకుతా అంటాడు ఆయన. మళ్ళీ మీరు ఇలా ఫుడ్ తినట్లేదు, ప్రతిదానికి ఇలా చేస్తున్నారంటే, ఆ రోజు బెండకాయ బాగలేదు, బెండకాయ కూర బాగలేదు, బెండకాయ ఉడకలేదు అంటాడు. అసలు బెండకాయ కొంచెం లైట్ గా ఉడికినా తినేయచ్చబ్బా, అది అవుతుంది అనమాట వీళ్ళ మధ్య. సో రీతో ఇంకేమంటుందంటే, మీరు నెగిటివిటీ రుద్దేస్తున్నారు, ఒక నెగిటివ్ గా రుద్దుతున్నారు అని చెప్పేసి. యాక్చువల్ గా ఆయన అరుపులకే భయపడతారబ్బా, ఆయన అరుపులకే ఏడ్చినట్టుంది ఆ అమ్మాయి, ఏడ్చేసిన కూడా పాపం రీతు. సో
లోపలికి నేను ప్రతిసారి అడిగే వచ్చాను. ఈయన అన్నాడు కదా, నువ్వు అడగకుండా వచ్చేస్తావు, ఫ్రైడ్ రైస్ తినేస్తావు. ఫ్రైడ్ రైస్ మీరేమో హ్యుమానిటీ హ్యుమానిటీ అని చెప్తున్నారు, నేను వేరే వాళ్ళ ఫుడ్ విషయంలో అడ్డుపడను అంటున్నారు. మీరే నాకు ఫ్రైడ్ రైస్ ఇచ్చి మళ్ళీ సేమ్ ఫ్రైడ్ రైస్ తిన్నాను అని చెప్పేసి నన్ను అంటున్నారంటే ఏమనాలి. చాలా బాగా క్వశ్చన్ చేసింది, ఏడ్చింది కానీ వస్తుంది అబ్బా, ఆయన అరుపులకి ఖచ్చితంగా ఎవరికైనా ఏడుపు వస్తుంది. బట్ ఏడ్చినా కానీ చాలా బాగా పెట్టింది రీతు, పాయింట్స్ మాత్రం సూపర్ గా పెట్టింది అని అనిపించింది. నెక్స్ట్ రీతు ఫ్లోరా నామినేట్ చేసింది. ఫ్లోరా ఏం చేస్తుందంటే, కనీసం ఇలా మీ బట్టలు ఉన్నాయి తీసుకోండి అని కూడా చెప్పట్లేదు, నువ్వు పట్టుకెళ్ళి డస్ట్బిన్ దగ్గర పెట్టేస్తున్నావు అంటే తనకి టచ్ ప్రాబ్లం అంటే టచ్ చేయదంట. అసలు టచ్ ప్రాబ్లం అంటే మీరు గ్లౌజ్ ఉంటాయి కదా, గ్లౌజ్ వేసుకోవచ్చు కదా, గ్లౌజ్ వేసుకున్నా కదా క్లీన్ చేస్తారు. నువ్వు బాత్రూమ్ క్లీన్ చేయడానికే నీకు ప్రాబ్లం లేనప్పుడు ఏముంది, బట్టలు టచ్ చేసి నీకు అంత ప్రాబ్లం అయితే చేతులు కట్టుకుంటే అయిపోద్ది. తీయకూడదు, తీస్తే ఇంక వీళ్ళు ఇలాగే చేస్తారన్న ఉద్దేశంతో తీయట్లేదేమో, కానీ ఒకసారి చెప్పు ఉండాల్సింది, ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది, అలా ఇవ్వట్లేదంట తను. అది ఫ్లోరా విషయంలో వీళ్ళందరూ ఏమంటారంటే, తనుజ గాని రీతు గాని ఇమ్ము గాని వీళ్ళందరూ ఏమంటారంటే, సంజన నోరేసుకుని పడిపోవడం వల్ల సంజన తప్పులు కనపడుతున్నాయి, ఫ్లోరా ఏదో తిట్టింది అంటున్నారు, మరి ఏం తిట్టిందో మనకి బీపేస్తున్నారు కాబట్టి తెలియట్లేదు. సో మీరేమో ఆవిడ తిట్టినా కూడా అవి బయటకు రావట్లేదు, ఆవిడ సైలెంట్ గా ఉండి చేస్తామన్నీ చేసేస్తుంది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అనమాట. సో అది జరుగుతుంది, మీ తిట్లు బయటకు రావట్లేదు. అండ్ ఇంకోటి ఏంటి, టెనెంట్స్ నన్ను అసలు సపోర్ట్ చేయట్లేదు, ఓన్లీ ఓనర్సే సపోర్ట్ చేశారన్నట్టు మాట్లాడారు. కాదు, మీరు అనుకుంటున్నారు మేము సంజనాన్ని సపోర్ట్ చేస్తున్నామని, కాదు, సంజనాన్ని ఎవ్వరూ సపోర్ట్ చేయట్లేదు, మిమ్మల్నే చేసాం. అండ్ ఈవెన్ ఆ రోజు ఏడ్చినప్పుడు లోపలికి తీసుకెళ్ళింది నేను. అండ్ సంజన మిమ్మల్ని లోపలికి పంపొద్దు, స్కిట్ కి లోపలికి రావద్దు అన్నప్పుడు కూడా సంజన ఫ్లోరా రాకపోతే నేను కూడా రాను అని చెప్పేసి బయట కూర్చున్నది నేను అని చెప్పేసి రీతు చెప్తుంది. అప్పుడు ఫ్లోరా, సారీ, నేను యాక్చువల్గా నిన్ను కలపకూడదు, నిజంగానే నువ్వు సపోర్ట్ చేసావు అని అంటది. కానీ తనే కాదు, మిగిలిన వాళ్ళు కూడా సపోర్ట్ చేశారబ్బా, ఫ్లోరాకి ఆ విషయం అర్థం అవట్లేదు. తను సంజన ఎక్కువ మాట్లాడడం వల్ల సంజన దగ్గర ఉంటున్నారు. సో తను ఏమనుకుంటుందంటే సంజన సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటుంది, అలా కాదు అసలు. సో అక్కడ సారీ చెప్పింది. ఆ తర్వాత వర్షం పడింది, ఆ బ్రేక్ లో చాలా జరిగాయి, అవి నేను నా నెక్స్ట్ వీడియోలో చేస్తా, ఎందుకంటే లైవ్ లో ఇంకా చాలా జరిగాయిలే. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చాడు, సేమ్ భరణి నామినేషన్ ఎగ్ కోసమే గుద్దాడు. సో అంటాడు, ఎగ్ వంకన మొత్తం అందరూ నన్ను టార్గెట్ చేశారు అని చెప్పేసి భరణి అంటే, మరి మీరు తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్తే టార్గెటా అని చెప్పేసి కళ్యాణ్ అడుగుతాడు. కాదు, నేను సారీ చెప్పాను, పదే పదే సారీ చెప్పాను, ఆ తర్వాత కూడా నామినేట్ చేస్తున్నారు కాబట్టి, అది కూడా అందరూ నన్నే చేస్తున్నారు కాబట్టి టార్గెట్ అనిపించిందని భరణి గారు అంటారు. ఇది అయిపోద్ది. నెక్స్ట్ కళ్యాణ్ హరీష్ నామినేట్ చేస్తాడు. హరీష్ నామినేట్ చేసి చాలా బాధతో, రెస్పెక్ట్తో, మీరు కనపట్టలేదన్న బాధతో, మీరు స్టాండ్ తీసుకోవట్లేదన్న బాధతో నామినేట్ చేస్తున్నానని నామినేట్ చేస్తాడు అనమాట. అంటే బాధతో ఎలా నామినేట్ చేస్తారా అని అడుగుతాడు. కళ్యాణ్ ఎంత రెస్పెక్ట్ గా మాట్లాడినా గానీ, హరీష్ ఇవన్నీ కూడా నీకు అంత చెప్పాలంటే సైలెంట్ గా కూర్చోబెట్టి కూడా చెప్పొచ్చు కదా, ఇంట్లోంచి బయటకు తోసేయడానికి చెప్పాలా అన్నట్టు తను సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు హరీష్ గారు. అది నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా తనుజాన్ని నామినేట్ చేస్తుంది అండ్ డెమాన్ నామినేట్ చేస్తుంది. ఫ్లోరా తనుజాన్ని నామినేట్ చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే, సంజన గురించి మాట్లాడుతుంది. అంటే మీరు తప్పులు చేస్తారు కానీ అవి కనపడకుండా సైలెంట్ గా చేస్తారు, తప్పుకుంటారు. ఈ డిస్కషన్ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, ఆ రోజు ఏదో బ్యాడ్ వర్డ్ యూజ్ చేస్తుందంటే మనకు తెలియదు. ఆ రోజు నేను సంజనాని ఏ రోజు ఈ పరివారం జోలికి వెళ్ళారు అని ఏడుస్తుంది కదా సంజన, ఈ లోపం వచ్చి బాగైందా అంటే, ఆ టైంలో ఫస్టే సంజన నన్ను ఇలా కొట్టలేదు కానీ ఇలా పిల్లో చూపించింది, అప్పుడు నాకు కోపం వచ్చి నేను వెళ్ళాను అంటుంది. కాదు, అండ్ ఇదే మనకి చూసిన వెంటనే అరే నా అబద్ధం చెప్తుంది అనిపిస్తుంది. ఈ లోపు సంజన ఆల్రెడీ ఇమ్ము చెప్పున్నాడు లోపల ఏమని, సంజన ఇలాగా ఫ్లోరా గారు మొత్తం తప్పంతా నీ మీదే వేస్తున్నారు, ఆవిడ కనపట్లేదని. సో అది తనకు మనసులో ఉంది. సో వెంటనే లేసి ఇదే వచ్చింది నీతో, నువ్వు ఇక్కడ క్లియర్ గా అబద్ధం ఆడుతున్నావు. ఆ రోజు నేనేమి నిన్ను పిల్లో ఇసురుకుని కొట్టడానికి ట్రై చేయలేదు, నువ్వు అంతకు ముందే నా దగ్గరకు వచ్చి ఇలా నాతో మాట్లాడుతుంటే అప్పుడు ఏ పో అని చెప్పేసి పైకి పట్టుకున్నాను, అది ముందు నువ్వే అన్నావు, అన్న తర్వాతే నేను పిల్లో పైకి ఎత్తానని చెప్పేసి ఇదే వచ్చింది నీతో, ఇలాగే అబద్ధాలు ఆడతావు, సైలెంట్ గా ఉండి అని చెప్పేసి సంజన తిరిగేస్తుంది అనమాట. ఇదోటి అవుతుంది. నెక్స్ట్ డెమాన్ ని నామినేట్ చేసినప్పుడు కూడా డెమాన్ అంటాడు, మీరు డస్ట్బిన్ పక్కన వేయాల్సిన అవసరం ఉంది, కనీసం ఒకసారి వార్నింగ్ వచ్చు కదా. ఫ్లోరాన్ చేసిన నామినేషన్లన్నీ కూడా వాష్రూమ్ లో వాళ్ళ బట్టలు డస్ట్బిన్ పక్కన వేస్తుంది, ఈ రీజన్ తోనే వేసారనమాట. అండ్ ఏవో సమ్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తుందని అంటున్నారు, మనకు తెలియదు మరి ఏం యూజ్ చేస్తుందో దానికోసం. అండ్ నెక్స్ట్ హరీష్ గారు వచ్చారబ్బా, భరణి నామినేట్ చేశారు. వీళ్ళు మాత్రం చాలా పెద్ద నామినేషన్, వీళ్ళు ఖచ్చితంగా ప్రోమో పడుతుంది.
పెద్ద మనిషి పెద్ద మనిషి ముసుగేసుకుని నమ్మక ద్రోహం చేశారు, నేనే ఎగ్గిచ్చానని చెప్పలేదు అని చెప్పేసి సోది మాట్లాడుతూ అందరి నిజ స్వరూపాలు ఇప్పుడు బయట పెడతాను. మనుషులు 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు ఎలా ఉంటారు, ఒకళ్ళు మనసులో ఏం పెట్టుకోకుండా నీట్గా ఉంటారు అలా చెప్తుంటే, మీ గురించి కాదు నా గురించి చెప్పండి. కొంతమంది ఇలాగా స్వార్థంతో ఉంటారో అలా చెప్పుకుంటున్నాడు అనమాట. మీ గురించి కాదు నా గురించి చెప్పండి అంటారు భరణి గారు. సో అదవుతుంది అంటే భరణి గారు దొంగతనం పెద్ద మనిషి ముసుగేసుకుని ఇలా దొంగతనాలు చేస్తారా అంటే భరణి గారు అవును వీకెండ్ చూసాం దొంగతనాలు. థమ్స్అప్ బాటిల్ ఇలా పెట్టుకుని ఎవరెవరు ఎలా తిప్పుకుంటా చెప్తారు. అదొకటి అవుతుంది అండ్ గొడవ కూడా గట్టిగా అవుతుంది. ఇది అవుతుంది అది అవుతుంది. అండ్ ఇంకొకటి ఎక్కడ హరీష్ గారు అడ్డంగా దొరికిపోతారంటే, భరణి అంట వీళ్ళందరినీ గ్రూప్ గా తీసుకెళ్లి లోపలికి వెళ్ళి మ్యానిపులేట్ చేసి ఓనర్స్ మీద ఎక్కించేస్తున్నాడు అంటున్నారు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారు తెలుసా? లోపలంతా భరణి గారు తీసుకెళ్లి ఓనర్స్ మీద వాళ్ళకి ఏమైనా ఎక్కించారంటే, ఆ ఓనర్స్ అందరూ కలిసి మనందరినీ నామినేషన్ లో వేస్తారు. లాస్ట్ వీక్ వాళ్ళందరూ డిస్కస్ చేసుకుని మనల్ని నామినేషన్ లో వేస్తారు అని భరణి గారు టెనెంట్స్ అందరికీ చెప్పినట్టు ఈయన ఇక్కడ మళ్ళీ నామినేషన్ లో చెప్తున్నాడు. వెంటనే భరణి గారు ఈ మాట నిజమైతే నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాను, అసలు నేను నామినేషన్స్ గురించి ఎవరి దగ్గర మాట్లాడలేదు, మీరు నా మీద అబద్ధం వేసి ఒకటి రుద్దుతున్నారు అని రుజువు అయితే మీరు హౌస్ నుంచి వెళ్ళిపోతారా అని భరణి గారు అడుగుతారనమాట. ఇదే సేమ్ రీతు కూడా ఇదే అదే అంటది, మీరు నెగిటివ్ నేరేషన్ సెట్ చేసేస్తున్నారు అని చెప్పేసి. సేమ్ భరణి గారి విషయంలో కూడా ఇలాగే సెట్ చేశాడు, అందరికీ ఇలా చెప్పాడు భరణి గారి గురించి. కానీ ఆ లోపల నామినేషన్స్ గురించి వాళ్ళందరూ నామినేట్ చేస్తారు అన్నది ఎవరు? ఏమో అన్నాడు. ఈ హరీష్ గారికి తెలియనప్పుడు వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు అనొచ్చు కదా. ఈయనకు ఒకళ్ళు నచ్చరబ్బా, నచ్చకపోతే వాళ్ళ మీద ఒక నెగిటివ్ నెరేషన్ క్రియేట్ చేసేస్తారు. సేమ్ భరణి గారి మీద అలా క్రియేట్ చేస్తారు. సేమ్ ఇమ్ము కూడా ఆడవాళ్ళ విషయంలో అలా క్రియేట్ చేసేసుకుని వాళ్ళ ముగ్గురు ఆడవాళ్ళ అని చెప్పేసి మాట్లాడుకుని వీకెండ్ బాగా తిట్లు తినాల్సి వచ్చింది. అనవసరంగా ఈయన నెగిటివ్ నెరేషన్ క్రియేట్ చేసేస్తున్నారు. ఈవెన్ నిన్న తనూజ ఆ బిర్యానీ మీరు తినమంటే అందరూ తిన్న తర్వాత తింటా అన్నారు అని ఏదో మాట్లాడుతుంటే, బిర్యానీ వాళ్ళకి పెట్టడం చికాక అంటాడు. అసలు ఆ అమ్మాయి చికాక్ అన్న పదం ఎక్కడ యూజ్ చేసింది? మనం ఇన్ని కెమెరాల్లో ఇన్ని మైకుల్లో మనం వింటున్నాం, మనకు చికాక్ అన్న మాట వినపడలేదు, ఆయనకి ఎక్కడ వినపడిందో చికాక్ అన్న పదం పట్టుకుని ఏంటి బిర్యానీ అందరికి పెట్టాలనుకోవడం, మానవత్వాన్ని చికాక్ అంటావా అని మొదలెట్టాడు. ఒక నెగిటివ్ నెరేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు హరీష్ గారు అందరి విషయంలో. ఇక్కడ భరణి విషయంలో కూడా అలాగే చేసి దొరికిపోయారు. సో ఇది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ హరీష్ గారు ఆయన గురించి ఆయన గొప్పలు చెప్పుకుంటాడు అనమాట. దొంగలకి దొంగోడు, మీరు దొంగతనం చేశారు వీకెండ్ వీడియో చేశారంటే, నేను దొంగలకి దొంగోడిని, నేను ధైర్యంగా చేశాను. దొంగతనం ధైర్యంగా చేసినప్పుడు మరి అందరూ గిలగిలా కొట్టుకున్నప్పుడు ఆల్రెడీ థమ్స్అప్ తాగడం కూడా అయిపోయింది కదా, నేనే దొంగతనం చేశానని చెప్పొచ్చు కదా. ధైర్యంగా చేసినప్పుడు వీకెండ్ వీడియో వేసే వరకు ఎందుకున్నారు ఈయన? అది అలాగే చెప్పుకుంటున్నారు అనమాట. ఆ తర్వాత హరీష్ వర్సెస్ ఎమ్ము, ఇది కూడా ఫుల్ రచ్చ అవుతుంది. నువ్వు ఆడవాళ్ళని తక్కువ చేసే విధంలాగా తిప్పుకోవడము, ఆ బాడీ షేమింగ్ అలా చేయడం తప్పు కదా. ఎమ్ముని బాడీ షేమింగ్ చేశారు కదా, దానికి సంబంధించి ఫుల్ అది కూడా రచ్చ అయింది. అండ్ మీరే తప్పు చేసి రైట్ చేసిన వాళ్ళని నామినేట్ చేయడం ఇదెక్కడ వెరైటీ అంటాడు అనమాట ఆ నామినేషన్ అయినప్పుడు. అండ్ నెక్స్ట్ మన పాప శ్రీజ వస్తుంది. బాబా నిజంగా హెడ్ఏక్ వచ్చేస్తుంది అనమాట. వచ్చినప్పటి నుంచి భరణి మీద నిందలు వేస్తానే ఉంది. లయ్యర్ అంటది, బిగ్ మ్యానిపులేటర్ అంటది, మీ ఎదుగుదల కోసం అందరినీ తొక్కేస్తారంటది. అండ్ ఫస్ట్ నామినేషన్ పాయింట్ పెట్టింది, ఎంత సుత్తి నామినేషన్ పాయింట్ తెలుసా? స్టేజ్ మీద స్క్రిప్టెడ్ అంటది. ఈమె ఎలా చెప్పనా, ఇవన్నీ ఏమి చేస్తుంది అనుకుంటా, పచ్చకామర్లోకి లోపం అంతా పచ్చగా కనపడ్డట్టు ఫుటేజ్ కోసం ట్రై చేస్తున్నారు, స్క్రిప్ట్ రాసుకుని వచ్చారు, ఇవన్నీ ఈమె ఆల్రెడీ ప్లాన్ చేసుకుని వచ్చి ఉంటుంది, అందరూ అలా చేశారు అనుకుంటుంది. ఆ స్టేజ్ మీద చైన్ వేసుకుని ఎందుకు రాలేదు? ఆయన చైన్ మీతో ఎందుకు తీసుకురావాలి? సూట్ కేసులో పెట్టుకుని రావచ్చు కదా, అది నామినేషన్ పాయింట్ అసలు? అదేదో సరదాగా కూర్చుని మాట్లాడుకునే పాయింట్, దాన్ని నామినేషన్ పాయింట్లు తీసుకురావడం ఏంటి? ఇన్ని రోజుల్లో నీకు నామినేషన్ పాయింట్ దొరకలేదా అని చెప్పి, ఉండు మొత్తం నీ చిట్టా అంతా తీస్తాను అని చెప్పేసి మొదలు పెడితే ఇంకా ఆపదు. ఒకదాని తర్వాత ఒకటి చెప్తానే ఉంటే సంజన అంటది, ఆల్రెడీ చాలా లేట్ అయింది, ఓన్లీ నామినేషన్ పాయింట్స్ కోసమే మాట్లాడంటే, నేను మాగను, ఇది నా నామినేషను, మధ్యలో మీరు డిస్టర్బ్ చేయకండి, మీకు అలవాటే కదా వెళ్ళి పడుకోండి. ఆవిడ బాలింతరాలు అన్ని గంటలు, మనం ఒక గంట టీవీ మీద కూర్చుని వినలేక మనకు హెడ్ఏక్ వచ్చింది, ఆవిడ బాలింతరాలు అంతసేపు అక్కడ కూర్చుంది మెచ్చుకోవడం మానేసి, మీకు అలవాటే కదా వెళ్ళి పడుకోవడం, నేను ఆపను, వెళ్ళి పడుకోండి మీరు అంటుంది. చివరికి బిగ్ బాస్ కూడా చిరాకు వచ్చి
బిగ్ బాస్ శ్రీజ ఇక్కడ డిస్కషన్స్ కాదు చేయాల్సింది, నామినేషన్ పాయింట్స్ అంటే అయినా ఆపదు, అయినా కంటిన్యూ చేస్తుంది. ఇంకా మళ్ళీ బిగ్ బాస్ కు చిరాకు వచ్చి శ్రీజ నీ పాయింట్ అయ్యిందా అని చెప్పేసి మళ్ళీ అనౌన్స్ చేస్తే అప్పుడు ఆగుతుంది. ఆగిన వెంటనే తన పాయింట్స్ చెప్పుకుని ఆగిన వెంటనే భార్గవి ఇప్పుడు నేను మాట్లాడొచ్చా అంటే బిగ్ బాస్ ని అడుగు, ఏమో బిగ్ బాస్ ని అడుగు, రెస్పెక్ట్ లేదు పెద్దోళ్ళు అంటే కొంచెం రెస్పెక్ట్, ఏమైపోయింది మీకు అంత గొడవలు, అంత రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అంత గొడవలు. ఈవెన్ తనుజ హరీష్ గారి విషయంలో కూడా ఏ అంటది, అది కూడా అంత ఏ అనేసి ఎందుకు అంత పెద్ద పెద్ద గొడవలు ఏమైపోయి, కనీసం అక్కడ ఏ అన్నం తప్పు, బట్ అక్కడ సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్ గా అవుతుంది కాబట్టి అన్న ఒక అర్థం ఉంది. ఇక్కడ సైలెంట్ గా ఉన్నప్పుడు కూడా ఎల్లు మాట్లాడుకో బిగ్ బాస్ తో అంటది. అస్సలు రెస్పెక్ట్ లేదు శ్రీజకి. బిగ్ మ్యానిపులేటర్ ఇక్కడ ఒకటి, ఇది అనవసరమైన ఇష్యూ అక్కడికే చెప్తాడు. అది మీరు సీక్రెట్ అని చెప్పారు, ఆ సీక్రెట్ అని చెప్పి సింపతి క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేశారంటే నేను సీక్రెట్ అని చెప్పలేదు, పార్ట్ ఆఫ్ మై బాడీ అని చెప్పారంటే లేదు మీరు సీక్రెట్ అనే చెప్పారు, నేను చైన్ చూపించాను కానీ మరి మళ్ళీ ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయారు, మళ్ళీ బయటకు చైన్ చూపించేశారు అంటే నేను చైన్ చూపించాను, సీక్రెట్ డాలర్ లో ఉంది అని చెప్పి ఆయన అంటే వినదే. మళ్ళీ దాని నుంచి ఇక్కడ దొరికిపోయిందా మళ్ళీ ఇంకో పాయింట్కి వెళ్తుంది. ఆ ఇంకో పాయింట్ ఏంటంటే మనీష్ గారంట ఒక గ్రూప్ గా క్రియేట్ చేసుకుని ఆ గ్రూప్ కి లీడర్ గా ఉండడానికి ట్రై చేసి మిగిలిన వాళ్ళని టెనెంట్స్ లో మిగిలిన వాళ్ళని తొక్కేసి తను ఓనర్ అయిపోయాడు అని వాదిస్తుంది. అది మొత్తం చెప్పే వరకు విని ఆయన అంటాడు నన్ను సెల్ఫిష్ అని ఏ విషయంలో అంటున్నావో, నేను అసలు ఓనర్ అవ్వాలన్న ఉద్దేశమే నాకు లేదు, నేను ఓనర్ అవ్వాలనుకోలేదు, నేను రాముకి ఇవ్వమన్నాను, కావాలంటే రాముని అడుగు అంటే రాము అంటాడు ఎస్ నాకు ఇమ్మన్నారు, ఆయన తీసుకోవాలని లేదంటే ఇక్కడ దొరికిపోయి మళ్ళీ ఇంకో సోది పాయింట్ పట్టుకుంటుంది. లయ్యర్ అంటది, మ్యానిపులేటర్ అంటది, మీ ఎదుగుదల కోసం అందరినీ తొక్కేస్తారంటది, స్క్రిప్ట్ రాసుకుని వచ్చారు బయట నుంచి, ఆ స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారు, మీరే హైలైట్ అవడానికి స్టంట్స్ చేస్తారు, అంత సింపతి కోసము సింపతి కార్డ్ యూస్ చేసుకుంటున్నారు అని చెప్పి అలాగ సాగతీస్తూనే ఉంది. గంటలు జరిగాయి. ఈ నామినేషన్ మాత్రం మనకి హెడ్ఏక్ వచ్చేసింది, చాలా హెడ్ఏక్ వచ్చేసింది. సో ఇదైంది. మళ్ళీ ఎగ్ ఇష్యూ తీసుకొస్తుంది. ఎగ్ ఇష్యూ తనూజ మీదకి తోసేశారు, మీకు అసలు జెన్యూనిటీ లేదు, హ్యుమానిటీ లేదు, మీరు ఎగ్ గొడవ అవుతున్నప్పుడు ఫస్టే స్టాప్ చేసేయాలి, ఆవిడ మీకు హింట్ ఇచ్చినప్పుడే స్టాప్, ఎందుకు స్టాప్ చేస్తుంది ఆమె, నువ్వు చెప్పేమని చెప్పిందా, నువ్వు చెప్పొద్దని చెప్పింది, ఇప్పుడు దొంగతనం చేసి ఎదురుగా నీకు తెలిసిన వాళ్ళు నీ ఫ్రెండ్ ఎవరు చెప్పకే అని పట్టుకెళ్తారు అని చెప్పిన తర్వాత నువ్వు చెప్పేస్తావా, చెప్పవు కదా, అదే చేశారు వాళ్ళు. మామూలుగా మనం రియల్ గా ఆలోచించుకుంటే దానికోసం ఎంత సిచ్యువేషన్, రోజు అదే గోల, గ్రూప్ అని తొక్కేస్తున్నారు అంట. అంటే మీరు మీ కలెక్టివ్ డెసిషన్ ఒకరిని రుద్దేస్తున్నారు, వాళ్ళ మీద మ్యానిపులేట్ చేస్తున్నారు అంటుంది. కానీ నిన్న సంజన సుమన్కి కుకింగ్ ఇస్తుంటే పక్కన కూర్చుని శ్రీజ ఏం చేస్తుంది, దాన్ని కదా మ్యానిపులేషన్ అంటారు. మేము కెప్టెన్ మాట వినట్లేదు, నువ్వు కూడా వినకు, ఇప్పుడు అనవసరంగా నువ్వు కుకింగ్ తీసుకున్నావు అనుకో నీకు ప్రాబ్లం అవుతుంది అని ఆ వద్దు అంటుంది, దాన్ని కదా మ్యానిపులేషన్ అంటారు. సో ఇది శ్రీజ నామినేషన్. నెక్స్ట్ వచ్చేసి హరీష్ గారిని నామినేట్ చేసింది. హరీష్ గారిని నామినేట్ చేసి నేను ఈ గ్రూప్ గేమ్ ఇవన్నీ అయిన తర్వాత అంటది సంజన కెప్టెన్ అవడం ఇష్టం లేదు అంటది. మరి సంజన కెప్టెన్ అవడం ఇష్టం లేనప్పుడు నువ్వు ఎందుకు చేసావు, మళ్ళీ కాసేపు అయ్యాకంటది డబుల్ స్టాండర్డ్స్ అన్ని మాటలు మార్చాడు. మళ్ళీ అంటది మరి నీకు అంత కెప్టెన్ అవడం ఇష్టం లేనప్పుడు ఎందుకు తన కోసం ఆడావు అంటే లేదు కెప్టెన్ అయ్యాక తెలిసిందంట. కెప్టెన్ అయ్యాక తెలిసిందా, సంజన తప్పులన్నీ చేసింది కెప్టెన్ కు ముందు కదా, తర్వాత కాదు కదా, ముందు చేసింది. మీరు తను అలా కెప్టెన్ అయిన విత్ ఇన్ సెకండ్ నుంచి మీరు ఎవరు తనకు సపోర్ట్ చేయట్లేదు, మళ్ళీ కెప్టెన్ అయ్యాక తెలిసిందని చెప్తావు. ఏమి ఏదో ప్లాన్ చేసుకుందబ్బా సంజనాని సపోర్ట్ చేస్తే తనకి ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య గొడవైంది కదా, గొడవైన వ్యక్తిని సపోర్ట్ చేసింది అని ఏమన్నా బయట మంచి పేరు వస్తుంది అనుకుని ఉంటది, అందుకే సెలెక్ట్ చేసుకుని ఉంటది, బట్ అది తిరిగి కొట్టింది. సో అంటే ఫైనల్ గా ఏమంటదంటే మీరు నన్ను ఏమన్నారు, నాలాంటి వాళ్ళు ఉన్న చోట ఉండము అన్నారు కదా, సో మీరు అండ్ క్విట్ అని కూడా అంటున్నారు కదా, మీలాంటి వాళ్ళు కూడా ఇంట్లో ఉండొద్దు అందుకే వేస్తున్నానని చెప్పేసి వేసేసింది. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు సంజన కెప్టెన్స్ పవర్ యూజ్ చేసుకుని ఒకళ్ళు నామినేట్ చేయమని. తను వచ్చేసి సుమన్ నామినేట్ చేస్తే సుమన్ మాత్రం సడన్ గా కోపం షాక్ వస్తుంది అనమాట, లేచి ఓహో మీకు ఎంతమంది మిమ్మల్ని దొంగలు అని రాసి రంపాన పెడుతుంటే ఈ రోజు మాత్రం శ్రీజ గయ్యాలి గంప రాకాసి రంప అనిపించింది అనమాట. నేను నిజంగా వెంటనే ట్వీట్ చేసి అంత చిరాకు తెప్పించింది ఆ పిల్ల.
ఇక్కడ మిమ్మల్ని ఏమో వీళ్ళందరూ అన్నేసి మాటలని రాసి రంపాన్ని పడుతుంటే వాళ్ళు ఎవరో కనపడలేదు, నేను జస్ట్ 8 మెంబర్స్ అన్న వర్డ్ని మీరు పట్టుకున్నారా ఇప్పుడు వరకు అని చెప్పేసి తిరిగి గట్టిగా క్వశ్చన్ చేస్తాడు. ఏంటంటే అండ్ ఇంకోటి అంటాడు, మేము 8 మెంబర్స్ అని ఏదో అన్నాడంట, అందులో మీరు నన్ను కనపలేదు, నన్ను వదిలేసారు, నేను హట్ అయ్యానంట. సుమన్ అంటాడు, మేము మీ పేరు ఏమన్నా నేను చెప్పానా, ఏమో నన్నే నేను మర్చిపోయానేమో, ఏదో పొరపాటున 8 అన్నాను, అందులో మిమ్మల్ని మర్చిపోయానని మీరు ఎలా అనుకుంటారు అని బాగా అడిగాడు. అండ్ ఆ కోపంలో ఆవేశంలో వెళ్ళి దాన్ని ఇలా కొట్టాడంట, మనకు లైవ్ లో చూపించలేదు. ఆ బిహేవియర్ ఏంటి, ఆ వెరైటీ బిహేవియర్ ఏంటి అని చెప్పేసి సంజన తిరుగు క్వశ్చన్ చేస్తుంది అనమాట. లేదు నేను పెయింట్ రాసుకోవడానికి వచ్చాను అని చెప్పేసి అంటాడు. అది సో సుమన్ నామినేషన్ లోకి వేస్తుంది. సో ఇప్పుడు నామినేషన్స్ ఎలా అంటే ఆల్రెడీ 6 పేర్లు చెప్పాను కదా, వాళ్ళు ప్లస్ సుమన్, వీళ్ళందరూ సుమన్ కాకుండా మిగిలిన వాళ్ళు 2 ఓట్లు అండ్ ఎక్స్ట్రా పడిన వాళ్ళు, 2 అంతకంటే ఎక్కువ పడిన వాళ్ళు. ఒకవేళ 2 అంతకంటే ఎక్కువ పడిన ఓట్లు తీసుకుంటే మొత్తం 7 నామినేషన్ లోకి వస్తారు. సో సింగిల్ నామినేషన్ కూడా కౌంట్ చేస్తే ఇంకో 4 నామినేషన్ లోకి వస్తారు. అప్పుడు 11 నామినేషన్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఈ ముక్క లైవ్ లో కట్ చేస్తాడు, సింగిల్ ఓట్ తీసుకున్నాడా లేదా అన్నది తెలియకుండా లైవ్ లో కట్ చేస్తాడు. సో అది సో ఇప్పటికీ క్లారిటీ లేనట్టే. 2 ఓట్స్ అయితే 2 ఓట్స్ ప్లస్ సుమన్ అయితే 7 లేదంటే 11 ఉంటది, చూద్దాం. నాకు ఇంకా కన్ఫర్మేషన్ వస్తే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లైవ్ లో చాలా దగ్గు వస్తుంది. ఇప్పుడు బ్రేక్ తీసుకుని నెక్స్ట్ వీడియోలో లైవ్ లో చాలా జరిగాయి అది చెప్తా. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా.